నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం। బైపాస్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ। మంత్రి అఖిలప్రియకు వినతి పత్రం అందజేసిన ఇజ్రాలు। రాయమల్పురం పోలూరు రహదారికి శంకుస్థాపన చేసిన మంత్రి అఖిలప్రియ। స్వర్గీయ ఎమ్మెల్యే భూమా కళలు నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉందన్న మంత్రి అఖిలప్రియ। ఘనంగా జరిగిన అన్నమాచార్య జయంతి వేడుకలు। పల్లె పిలుపు కార్యక్రమంపై సమావేశం నిర్వహించిన ఆర్టీఓ రామసుందర్ రెడ్డి। సుగాలిమెట నుంచి ఐలూరుమెట వరకు 1,40,00,000 రూపాయలతో నిర్మించబోతున్న బైపాస్ రోడ్డుకు మంత్రి అఖిలప్రియ శంకుస్థాపన చేశారు। గురువారం సాయంత్రం ఐలూరుమెట నుంచి అబాండం తాండా వరకు నిర్మించబోయే తార్ రోడ్డుకు పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ శంకుస్థాపన చేశారు। 1,40,00,000 రూపాయలతో నాబార్డ్ ఎస్టీపీ నిధులతో మంజూరైన రోడ్డు నిర్మాణాన్ని మంత్రి అఖిలప్రియ పరిశీలించారు। ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు భూమ బ్రహ్మానందరెడ్డి, మండల కన్వీనర్ గురునాథరెడ్డి, కొప్పుల శివనాగిరెడ్డి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంఆర్ఓ శివరామిరెడ్డి, ఆర్ఎండ్బి అధికారులు, టీడీపీ నాయకులు, ఆర్వి సుబ్బారెడ్డి, కౌన్సిలర్లు కొండారెడ్డి, కృపాకర్ పాల్గొన్నారు। తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకు ఇజ్రాలు వినతి పత్రం అందజేశారు। గురువారం ఐలూరుమెట నుంచి అబాండం తాండా వరకు నిర్మించబోయే రోడ్డు శంకుస్థాపనకు హాజరైన మంత్రి అఖిలప్రియను సమతా హిజ్రా సంఘ నాయకుడు విజయ్ కుమార్ తో కలిసి ఇజ్రాలు తమ సమస్యలను వివరించారు। ఇంతవరకు తమకు రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు లేవని తమకు మంజూరయ్యేలా చూడాలని మంత్రి అఖిలప్రియను కోరారు। స్పందించిన మంత్రి అఖిలప్రియ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు। నంద్యాల మండలంలోని రాయమల్పురం పోలూరు రహదారికి మంత్రి అఖిలప్రియ శంకుస్థాపన చేశారు। 1,20,00,000 రూపాయలతో నిర్మించబోయే రాయమల్పురం పోలూరు రహదారికి పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ శంకుస్థాపన చేశారు। నాబార్డ్ ఆర్ఐడిఎఫ్ నిధులతో రాయమల్పురం పోలూరు రోడ్డును త్వరలో నిర్మించబోతున్నారు। అనంతరం అక్కడ ప్రజలు తమ సమస్యలను మంత్రికి వివరించారు। తమకు త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు కావాలని మంత్రి అఖిలప్రియను కోరారు। తమ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు। నంద్యాల మండల అభివృద్ధే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయమని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు। తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ నంద్యాల మండలంలో మరియు మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేశారని, దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కృషితో నంద్యాల అభివృద్ధికి 500 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి మంజూరు చేశారని తెలిపారు। పెద్దకొట్టాల నుంచి అబాండం తాండా వరకు బీటీ రోడ్ నాబార్డు నిధుల కింద 1,40,00,000 రూపాయలతో నిర్మిస్తున్నామని, అలాగే పోలూరు నుంచి రాయమల్పురం రహదారికి 1,20,00,000 రూపాయలతో రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నాయన్నారు। శుక్రవారం నుంచి పనులు ప్రారంభించాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు। ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ కు సంబంధించిన రోడ్డు పనులకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని తెలిపారు। నీరు చెట్టు పథకం కింద 4 కోట్ల రూపాయలు మంజూరు చేశారని, పనులు త్వరలోనే మొదలు పెడతామన్నారు। నంద్యాల చిన్న చెరువు అభివృద్ధికి 1,03,00,000 రూపాయలతో పనులు మొదలు పెడతామని, గ్రామంలో ఉన్న సమస్యలన్నిటినీ ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నామన్నారు। గ్రామంలో ప్రజలను ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని, వారిపై క్రిమినల్ కేసులు పెడతామని మంత్రి అఖిలప్రియ తెలిపారు। అలాగే కొత్తపల్లె గ్రామాన్ని భూమా కుటుంబం దత్తత తీసుకుంటుందని తెలిపారు। ప్రజలకు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు। నంద్యాల
అటు మున్సిపాలిటీ తర్వాత మిగతా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ ఫండ్స్ అన్ని కూడా అధికారులు కూడా ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టుకొని ఆ ఫండ్స్ రిలీజ్ చేయడము, మనకి అభివృద్ధి చేయాలని చెప్పి కూడా అందరూ మరి దాని గురించి ఆలోచించడం జరుగుతుంది. ఈరోజు మనకి అందరికీ తెలిసిన విషయమే, భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత 500 కోట్ల రూపాయలు ఈరోజు నంద్యాల పట్టణంకి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా పట్టణాల్లో కూడా చాలా రోడ్లు వేయడం జరిగింది. ఆ రోడ్లు అనేది కూడా ఈరోజు మనం శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఈరోజు జరిగిన ఓపెనింగ్ చూసుకుంటే బీటీ రోడ్డు పెద్ద కొట్టాల నుంచి అబాండం తాండాకి నాబార్డ్ కింద 1,20,00,000 రూపాయలతో ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆ రోడ్డు కూడా త్వరలోనే పనులన్నీ కూడా మొదలు పెడతారు. ఒక నెల రోజుల్లో ఆ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోతుంది. పనులు కూడా రేపటి నుంచి మొదలు పెడతారు. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు మాత్రము ఆ రోడ్డు పనులు ఆగిపోతాయి. కాకపోతే మనకి ఆ పనులను కూడా త్వరగా అయిపోగొట్టమని కూడా మరి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా పెద్ద కొట్టాల నుంచి బైపాస్ రోడ్డు ఏదైతే నంద్యాలకు ఉందో ఎస్డిపి గ్రాంట్ కింద 1,40,00,000 రూపాయలతో కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది త్వరలోనే. అది కూడా ఒక నెల రోజుల్లో కూడా ఆ పనులన్నీ కూడా తొందరగా అయిపోతాయి. మరి ఏదైతే బీటీ రోడ్డు రాయలంపురం నుంచి పోలూరుకి రోడ్డు ఏదైతే ఉందో దానికి కూడా నాబార్డ్ కింద 1,20,00,000 రూపాయలతో కూడా పనులన్నీ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇలా చాలా కార్యక్రమాలు ఒక్కొక్కటి మేము చేసుకుంటూ రాబోతున్నాము. మరి ముఖ్యమంత్రి గారు మాకు ఆయన యుఎస్కి వెళ్ళినా కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ పనులు అయితే మీరు కంప్లీట్ చేశారో అవన్నిటి కూడా మీరు ఫౌండేషన్ స్టోన్స్ వేసేయాలి, లేకపోతే భూమి పూజ చేయాలని చెప్పి కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపటి నుంచి మనము ఆల్రెడీ రోడ్లు వేసిన దగ్గర ఓపెనింగ్స్ పెట్టుకోవడం జరుగుతుంది. రోడ్లు శాంక్షన్ అయిన దగ్గర భూమి పూజ పెట్టి రేపటి నుంచే పనులన్నీ కూడా మొదలు పెట్టమని చెప్పి నేను అధికారులకి తర్వాత కాంట్రాక్టర్లందరికీ కూడా మరి చెప్పడం జరిగింది. కాబట్టి త్వరలోనే పనులన్నీ కూడా అయిపోతాయని ప్రజలందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్లు కూడా 18 కోట్ల రూపాయలతో మనకి శాంక్షన్స్ అయిపోయినాయి. 11 కోట్ల రూపాయలతో మనకి టెండర్లు పిలవడం జరిగింది. ఇంకా 7 కోట్ల రూపాయలకి సంబంధించిన టెండర్లు కూడా త్వరలోనే పిలుస్తారు. మరి అదేవిధంగా పిఆర్ పంచాయతీరాజ్కి సంబంధించిన నాబార్డ్ కింద 1,50,00,000 రూపాయలతో కూడా కానాల నుంచి పాండురంగాపురంకి కూడా మరి రోడ్డు శాంక్షన్ అయింది. అది కూడా త్వరలోనే టెండర్లు పిలవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా గ్రామాల్లో ఏ గ్రామాల్లో చూసుకున్నా కూడా మరి గ్రామ ప్రజలందరూ కూడా నీరు చెట్టు కింద కొన్ని వర్కులు కూడా మరి శాంక్షన్లు కావాలని చెప్పినప్పుడు కూడా త్వరలోనే మరి కలెక్టర్ గారికి చెప్పిన వెంటనే కూడా ఆయన కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మైనర్ ఇరిగేషన్ కింద నీరు చెట్టు కింద 4 కోట్ల రూపాయలు మరి కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. మరి కేసీ కెనాల్లో నీరు చెట్టు కింద 2 కోట్ల రూపాయలు కూడా మరి త్వరలోనే అది కూడా శాంక్షన్ అయిపోయింది. త్వరలోనే పనులన్నీ కూడా మొదలు పెడతారు. మరి నంద్యాలలో మున్సిపాలిటీలో చూసుకుంటే టూరిజం కింద చిన్న చెరువు కింద బ్యూటిఫికేషన్ దానికి సంబంధించిన కూడా 1,03,00,000 రూపాయలతో కూడా పనులు మొదలు పెడుతున్నారు. ఇవన్నీ మరి గతంలో నారాయణ గారు వచ్చినప్పుడు కూడా ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరలోనే పనులన్నీ కూడా మొదలు పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. మరి గ్రామాలలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. మనకి మున్సిపాలిటీలో చూసుకుంటే చాలా వరకు పెన్షన్లు రేషన్ కార్డులు వస్తున్నాయి, కానీ గ్రామాల్లో కొంచెం ఇబ్బందిగా ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. మరి రేపటి నుంచి కూడా గ్రామాల మీద ఎక్కువ ఫోకస్ చేసి ఎవరికైతే పెన్షన్లు రేషన్ కార్డులు హౌసింగ్ కి సంబంధించిన సమస్యలు ఉన్నాయో, బిల్డింగ్లు రాకుండా ఉన్న వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా మరి ప్రజల దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. మేము ఎప్పటికప్పుడు అధికారుల దగ్గరికి వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాము. ఇవన్నీ కూడా మరి డైరెక్ట్ గా నారాయణ గారు లేకపోతే మినిస్టర్లు వాళ్ళందరం మేమందరం కూర్చొని సమస్యలని డిస్కస్ చేసి అధికారులకు అప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. కాబట్టి మనకి త్వరలోనే అభివృద్ధి అనేది ఎలా ఉంటుందని కూడా ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు కన్న కలలు ఈ రోజు నెరవేరుతున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాం. ఇంకా కష్టపడి పనిచేసి ఇవన్నీ పనులు త్వరగా అయిపోయేలాగా కూడా మేము చేస్తామని కూడా మరి ప్రజలందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ రోజు నేను కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు కొంతమంది అవండం తాండా దగ్గర నుంచి కొంతమంది ప్రజలు నా దగ్గరకు వచ్చి కొన్ని సమస్యలు చెప్పుకోవడం జరిగింది. వాళ్ళకి బిల్డింగ్లు ఇంతవరకు పెట్టలేదు, దొంగ పట్టాలు
వాళ్ళకి ఇచ్చి ఏదన్నా వాళ్ళు వేరే వాళ్ళకు ఓటు వేసినా లేకపోతే ఏదైనా చేసినా కూడా మీకు మేము పనులు చేయము, లేకపోతే పైప్ లైన్లు కట్ చేస్తాం, ఇలాంటివి చెప్పి బెదిరిస్తున్నారని కూడా నా దృష్టికి ఈరోజు తీసుకురావడం జరిగింది. మరి ప్రజలకు సంబంధించిన ఏదైనా కార్యక్రమాలని అడ్డుకున్నా లేదా వాళ్ళని ఇబ్బందులు పెట్టా కావాలన్నా అది సర్పంచ్లైనా అధికారులైనా ఎవరైనా సరే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని తప్పకుండా వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తామని కూడా వాళ్ళందరికీ నేను హెచ్చరిస్తున్నాను. మరి నంద్యాల కాన్స్టిట్యున్సీకి సంబంధించి భూమా కుటుంబము కొత్తపల్లె గ్రామాన్ని దత్తత తీసుకుంటుందని కూడా ప్రజలందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి నుంచి మరి కొత్తపల్లిలో ఎటువంటి సమస్యలు వచ్చినా డైరెక్ట్ గా నా దృష్టికి వస్తాయి. ఎందుకంటే నేను అఫీషియల్ గా కూడా దాన్ని దత్తత తీసుకుంటున్నాను కాబట్టి కొత్తపల్లి గ్రామాన్ని నంద్యాల కాన్స్టిట్యున్సీకి సంబంధించి మరి ఎటువంటి సమస్యలు ఉన్నా నేను ఇన్వాల్వ్ అవుతాను. మరి ఎవరు ఎటువంటి ఇబ్బందులు పెట్టినా నేను దగ్గరుండి చూసుకుంటానని కూడా ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారు చాలా స్పష్టంగా ఏ పార్టీ అని చూసుకోకుండా ప్రజలందరూ కూడా ఈ స్కీమ్స్ కానీ లేకపోతే అభివృద్ధికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా ప్రజలందరికీ చేరాలని కూడా ఆయన చాలా కష్టపడ్డారు, కలలు కన్నారు. కాబట్టి ఈ రోజు ఎవరు కూడా ఇబ్బందులు పడుకున్నా, ముఖ్యంగా కొత్తపల్లి గ్రామం అనేది ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారని నాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. కాబట్టి మేము ఆ గ్రామాన్ని దత్తత తీసుకుందామని కూడా డిసైడ్ అయినాము. మరి ప్రజలందరూ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, ఏదైనా సమస్య ఉంటే మీకు గ్రామాలలో డైరెక్ట్ గా వచ్చి మరి ఇక్కడ ఆఫీస్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ చెప్తే నా దృష్టికి తీసుకుని వస్తారు. తప్పకుండా మేము ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సమస్యలు కూడా తీరుస్తామని కూడా మరొకసారి అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. స్థానిక సంజీవనగర్ కోదండరామాలయంలో అన్నమాచార్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో గురువారం సంజీవనగర్ కోదండరామాలయంలో అన్నమాచార్య జయంతి సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకము, తీర్థప్రసాద వినియోగము, రాత్రి వరకు భక్తాంజనేయ భజన మండలి వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తాగ్రేసరులకు అన్నమయ్య జయంతి శుభాకాంక్షలు. భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో గత 13 సంవత్సరం నుంచి కూడా ఈ అన్నమయ్య జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించుతున్నాము. అందులో భాగంగా ఈ దినము అన్నమయ్య జయంతి సందర్భంగా ఉదయం 6 గంటలకు నగర సంకీర్తన మరియు 8 గంటలకు స్వామివారి పంచామృత అభిషేకము, అనేక మంది భక్తుల మధ్యన అభిషేకము ఘనంగా నిర్వహించబడుతున్నది. తదుపరి భక్తాంజనేయ భజన మండలి ద్వారా నగర మండలి ద్వారా కంటిన్యూగా సాయంత్రము 6 గంటల వరకు భజన కార్యక్రమము ఏర్పాటు చేయబడినది. కాబట్టి ఈరోజు భక్తాదులందరూ కూడా అన్నమయ్యను దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందవలసినదిగా కోరుతున్నాము. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి అన్నమయ్య జయంతి సందర్భంగా శుభాకాంక్షలు, శుభాశీస్సులు. సాంప్రదాయానికి అనుగుణంగా మూల విరాట్ శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల కింద అన్నమయ్య స్వామిని ప్రతిష్ఠించిన విషయము భక్తాగ్రేసరులందరికీ విదితమే. మన పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేరు అన్నమయ్య స్వామి వారు. కాబట్టి ఈ శుభ రోజును పురస్కరించుకొని భక్తాగ్రేసరులందరూ అన్నమయ్య స్వామిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు. రాష్ట్ర ప్రభుత్వం పల్లె పిలుపు కార్యక్రమం ద్వారా ప్రతి బుధవారం మండలంలో ఒక గ్రామాన్ని సందర్శించేందుకు కార్యక్రమం చేపట్టినట్లు ఆర్డీఓ రామసుందర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆర్డీఓ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మండల స్థాయి అధికారులందరూ గ్రామానికి చేరుకొని అక్కడి సమస్యలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. దీనిపై అన్ని శాఖల అధికారులు సమావేశంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి బుధవారం ఇప్పుడు మనకు
విలేజ్ విజిట్స్ ఉంటాయి. విలేజ్ విజిట్స్కు మనకు 15 జీపీలు అంతకంటే ఎక్కువ ఉంటే, 15 జీపీల కంటే ఎక్కువ ఉంటే ఎండిఓ గారు ఒక టీము, తహసీల్దార్ గారు ఒక టీంతో అలా 2 టీములు వేసి, తహసీల్దార్ గారి టీంలో డెవలప్మెంట్ వాళ్ళు, అలా రిమైనింగ్ వాళ్ళు ఉంటారు. ఎండిఓ గారి టీంలో రెవెన్యూ వాళ్ళు, ఇలా రెగ్యులేటరీ టీం వాళ్ళు ఉంటారు. ప్రతి గ్రామానికి వెళ్ళిపోయి అక్కడ ఓవరాల్ ఇన్స్పెక్షన్ అనేది కదా, కానీ ఓవరాల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకొని దాన్ని వాళ్ళ స్పెషల్ ఆఫీసర్, మండల్ స్పెషల్ ఆఫీసర్ గారు ఉంటారు కదా, నోడల్ ఆఫీసర్, వాళ్ళకు సబ్మిట్ చేస్తారు. సో వాళ్ళు కన్సాలిడేట్ చేసుకుని అదే రోజు సాయంత్రము కలెక్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకుంటారు. వీడియో కాన్ఫరెన్స్లో మనకి అవన్నీ కూడా ఈ సమస్యలు ఏదైతే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఇవన్నీ కూడా మనకు బయటికి తీసి ఆ కన్సర్న్ వ్యక్తులకి, కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఒక సైకిల్, 3 నెలలకు ఒకసారి మళ్ళీ నెక్స్ట్ గ్రామానికి వెళ్ళిపోవాలి. ఓకేనా? సో ఇట్లా 3 నెలలకు ఒకసారి నెక్స్ట్ మళ్ళీ అదే గ్రామాన్ని ఈ టీమ్స్ విజిట్ చేయాలి, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యా లేదని. సో ఫస్ట్ 3 మంత్స్కి షెడ్యూల్ పెట్టుకోవడం జరిగింది. అన్ని సమస్యలు కూడా విలేజ్ బేస్ అయ్యి అన్ని సమస్యలు కూడా ఆ టీం వాళ్ళు చూస్తారు. అన్ని సమస్యలు ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని లేదు, అన్ని సమస్యలు కూడా చూస్తారు. ఈరోజు మేము షెడ్యూల్ డిసైడ్ చేయాలి అన్ని మండలాలకి. కాన్స్టిట్యున్సీకి ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేశారు. ఆ ఆఫీసరు ఎండిఓలు, తహసీల్దార్స్, స్పెషల్ మా నోడల్ ఆఫీసర్స్తో కూర్చొని షెడ్యూల్ టీమ్స్ తయారు చేసుకొని షెడ్యూల్ ఇచ్చుకుంటారు. ఈరోజు ఇచ్చుకొని అది కలెక్టర్ గారికి కమ్యూనికేట్ చేస్తే కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బైపాస్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ. మంత్రి అఖిలప్రియకు వినతి పత్రం అందజేసిన ఇజ్రాలు. రాయమల్పురం పోలూరు రహదారికి శంకుస్థాపన చేసిన మంత్రి అఖిలప్రియ. స్వర్గీయ ఎమ్మెల్యే భూమా కళలు నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉందన్న మంత్రి అఖిలప్రియ. ఘనంగా జరిగిన అన్నమాచార్య జయంతి వేడుకలు. పల్లె పిలుపు కార్యక్రమంపై సమావేశం నిర్వహించిన ఆర్డీఓ రామసుందర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.